లార్డ్. మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అందరము వాక్యం మీద మనసు పెడదాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వాక్యాలను మనం చూసుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వాక్యాలు చదువుతాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యుద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నందువు. ఆమేన్. హల్లెలూయా. అందరు విన్నారా? చదవబడిన లేఖన భాగము అబ్రాహాముతో యెహోవా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా అబ్రాహాముని పిలుచుకొని ఇప్పుడు చదివిన మాటలన్నీ కూడా దేవుడు అబ్రాహాముతో చెప్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎస్పెషల్గా 2వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, ఎందుకంటే నీవు ఆశీర్వాదముగా నొందువు. హల్లెలూయా. ఎవరట? నీవు అనగా అబ్రాహాము ఆశీర్వాదముగా ఉంటావు అని యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయనను పిలుచుకున్నాడు. ఆయన పరిస్థితి వేరు, దేవునికి అనుకూలంగా లేని జీవితం అతనిది. ప్రైజ్ లార్డ్. దేవుని నమ్ముకోని పరిస్థితి అయినప్పటికీ దేవుడు అబ్రాహాం మీద కనికరపడి ఆయన్ను పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు అనంటే, ఈ అబ్రాహాముని ఆశీర్వాదకరంగా ఉంచాలని, లేదా ప్రయోజనకరంగా ఉంచాలని, ఒక యోగ్యమైన వానిగా ఉంచాలని, లేదా ఉపయోగకరంగా ఉంచాలని దేవుడు ఆశపడి ఈ అబ్రాహాం గారిని పిలుచుకున్నాడండి. హల్లెలూయా. అలాగనే మన పిలుపును కూడా మనం ఎరిగి ఉండాలి. మనం ఎందుకు రక్షించబడ్డాం, ఎందుకు బాప్తిసం పొందాం, ఎందుకు ప్రభులో మనం కొనసాగుతూ ఉన్నాం, ఎందుకు మనల్ని పిలిచాడు అనేది మనం కూడా యోచన చేసే వారమంటున్నాం. ప్రియులారా, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు అంటాడు, నా మీద దేవుడు చూపిన కృప కానీ ఆయన పిలిచిన పిలుపు కానీ అది ఎంత మాత్రమును వ్యర్థం కాలేదు, నిష్ప్రయోజనం కాలేదు. ఆయన పిలిచిన పిలుపుకి తగినట్లుగానే నేను అనేకులకు ప్రయోజనకరంగా ఉన్నానని మాట్లాడతాడు పౌలు గారు. హల్లెలూయా. మరి మీరు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నారా, ఎందుకు దేవుడు మమ్మల్ని పిలిచాడు, ఏ ఉద్దేశంతో పిలిచాడు? రోగంలో ఉంటే స్వస్థపరచడానికేనా, బాధలు వస్తే తీరడానికేనా, లేదా ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడానికేనా? ఇంతేనా దేవుడు పిలిచింది? లేదా ఇంకా బాగా మమ్మల్ని దీవించడానికి మమ్మల్ని పిలిచాడా, లేదా ఇంకా ఎందుకు అనేది ఎప్పుడైనా మనము ఆలోచిస్తున్నామా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ అబ్రాహామును పిలిచాడు. నీవు ఎలాగుంటావో ఆశీర్వాదకరంగా ఉంటావు. నీవు ఎవరినైతే ఆశీర్వదిస్తావో వారు ఆశీర్వదించబడతారని, లేదా నిన్నెవరైతే శపిస్తారో వాళ్ళు శపించబడతారు, నిన్నెవరైనా ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారని కింది భాగంలో కూడా దేవుడు ఈ అబ్రాహాముకి సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రైజ్ లార్డ్. ఈయన నిజంగా ఈ అబ్రాహాము ఎలా ఉన్నాడంటే ఆశీర్వాదకరంగానే ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఆయన సంపద విస్తరించింది, ఆయన పంట పొలాలు చాలా బాగా పండాయి, మంచి దిగుబడి వచ్చింది ఆయనకు చాలా పశువులు ఉన్నాయి, సమస్త ప్రజలు ఆయనతో ఉన్నారు. మీరు ఇక్కడ చూడండి, ఆదికాండము 14:14లో మీరు చూసినప్పుడు ఆయనకి ఎంతమంది పనివారు ఉన్నారు, ఆయన ఇంట పుట్టి ఆయనతో ఉన్నవారు ఎంతమంది ఒకసారి చూద్దాం. అక్కడ అబ్రాహాము తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టిన
పుట్టి అలవర్చబడిన 318 ఎనుగండుని వెంట పెట్టుకొని దాను మట్టుకు ఆ రాజును తరిమించాలండి. హల్లెలూయా. ఇక్కడ తమ్ముడు ఎవరంటే లోతును శత్రువులు ముట్టి ఆ లోతుకు కలిగిందంతా కూడా పట్టుకొని వెళ్ళారండి. అప్పుడు వెళ్ళినప్పుడు ఈ అబ్రాహాం ఏం చేశాడు, తన ఇంట పుట్టి అలవర్చబడిన 318 మంది వారిని వెంట పెట్టుకొని వెళ్ళి ఆ రాజును ముట్టడించి మళ్ళీ ఆ రాజు తీసుకొని వెళ్ళిందంతా కూడా మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి లోతుకు అప్పగించాడు. హల్లెలూయా. ఈయన ఎట్లా ఉన్నాడు? ఆశీర్వదించబడిన వాడిగా ఉన్నాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నువ్వు ప్రయోజకులుగా ఉంటావు, నువ్వు నీ ద్వారా అనేకులకు క్షేమం కలుగుతుంది అని అనేకమైన అర్థాలు దీంట్లో ఉంటాయి ప్రియులారా. హల్లెలూయా. అయితే అబ్రాహాము నేను దీవించబడ్డానని అలాగనే ఉండలేదు, కానీ తన సోదరుని గురించి ప్రయాసపడ్డాడు. అక్కడ సోదరుడు కష్టాల్లో ఉన్నప్పుడు తనతో ఉన్న 318 మందిని ఆయన పోషిస్తున్నాడు. వారందరూ కూడా ఇంట్లో పుట్టిన వారే, ఆయనకు పుట్టిన వారు కాదు, కానీ వారు దాసులుగా వచ్చారు. వారు అక్కడ పుట్టిన వారందరూ కూడా ఇంట్లోనే అలవర్చి ఉంటున్నారు, ఇంట్లోనే ఉంటున్నారు, ఆయనతోనే ఉంటున్నారు. ఈ అబ్రాహాం వారందరికీ ఆశీర్వాదకరంగా ఉంటున్నాడు, వారందరికీ ఆయన భోజనం పెడుతున్నాడు, వారందరినీ కూడా ఆయన పోషిస్తూ వస్తూ ఉన్నాడు. అంత మాత్రంతోనే ఆయన తృప్తి పడలేదు, కానీ తన తమ్ముడు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి మళ్ళీ ఆ రాజు దోసుకొని వెళ్ళిందంతా కూడా మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చి లోతుకు అప్పగించాడండి. ప్రైజ్ లార్డ్. అంటే చూడండి, దేవుడు పిలిచిన వాడు ఎలాగా ఉన్నాడు, ఇక్కడ దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు ఎలాగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటూ వస్తూ ఉన్నాడు. ఒక యుద్ధము చేసి రాజు తీసుకొని వెళ్ళిందే తీసుకురాలేదు, కానీ ఇంకా లోతు కూడా కష్టాల్లో ఉన్నప్పుడు, పాపలోకంలో ఉన్నప్పుడు, ఆ లోకాన్ని లేదా పట్టణాన్ని అంతా కూడా దేవుడు నాశనం చేస్తూ ఉన్నప్పుడు, ఆ సమయంలో కూడా సొంత తమ్ముడని కాకుండా కానీ ఆత్మీయంగా ఈ అబ్రాహాము ప్రార్థన చేశాడు దేవుని దగ్గర. 18వ అధ్యాయంలో మీరు 32-33 వాక్యాలు చూసినప్పుడు చాలాసేపు యెహోవా దేవునితో పోరాడి ప్రార్థించి బ్రతిమాలుకొని వాదించి చివరికి యెహోవా అబ్రాహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను. అబ్రాహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశాడు? 10 మంది ఉంటే, 5 మంది ఉంటే, 20 మంది ఉంటే నీతిమంతులు, 30 మంది నీతిమంతులు ఉంటే, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నువ్వు రక్షించవా అని ఏం చేస్తున్నాడు? ఒక ప్రయోజనకరమైన ప్రార్థన చేస్తున్నాడు, ఒక ఉపయోగకరమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన గురించి కాదు, సహోదరుని గురించి ప్రార్థన చేస్తున్నాడు. తన గురించి కాదు, కానీ ఆపదలో ఉన్న ఒక వ్యక్తి, ఒక కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారు ఎలాగ ఉండాలి? తమ స్వార్థం చూసుకునే వారిగా ఉండకూడదు, తమ కార్యాలను చూసుకునే వారిగానే ఉండకూడదు. నిన్ను పిలిచిన పిలుపు వ్యర్థము కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఉపయోగకరంగానే మనం ఉండాలి ప్రియులారా. అది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క చిత్తము. అందుకనే ప్రభు మనల్ని పిలుచుకున్నాడన్న విషయాన్ని మనము గమనించుకోవాలి. ఆ పిలుపుని ఎంత మాత్రం మనం వ్యర్థం చేసుకోవద్దు. ప్రైజ్ లార్డ్. కొంతమంది ఎందుకు ఈ విశ్వాసంలో నడిపించబడుతున్నారో వారికే తెలియదు, ఎందుకు మందిరానికి వస్తున్నారో కూడా తెలియదు, ఎందుకు పిలిచాడు దేవుడు మమ్మల్ని. ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు, కానీ ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు మమ్మల్ని ఈ విధంగా నడిపిస్తున్నాడని ఇక చాలామంది గ్రహించలేని స్థితిలో ఉంటున్నారండి. హల్లెలూయా. వారికి తెలియట్లేదు, ఏదో బాప్తిజం పొంది అయిపోద్ది, అంతా అయిపోయినట్టుగా డైరెక్ట్గా పరలోకంలో దేవుడు ఒక నివాసాన్ని వేశాడు, అక్కడికి వెళ్తాము చనిపోయిన తర్వాత అని అనుకుంటున్నారు చాలామంది. ప్రైజ్ లార్డ్. నీ పిలుపుకు తగినట్లుగా నీవు జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచాడని మనము గ్రహించాలి ప్రియులారా.
సంఘమైన సంఘంలో ఉన్న విశ్వాసులైన రక్షణ బాప్తిసం పొందిన వారైనా ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగానే ఉండాలని, వారి ద్వారా అనేకులకు మేలు జరగాలని, సంఘానికి లేదా సంఘము నుంచి ఇతర వ్యక్తులకి లేదా ఈ గ్రామానికి కాలనీకి మేలు చేయాలనే దేవుడు ఇదంతా కూడా స్థాపించి ఉన్నాడు పిల్లలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూడండి ప్రియులారా, మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 3వ వాక్యం చూద్దాము. కొందరు పక్షవాయు గల ఒక మనుష్యుణ్ణి నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వాణ్ణి పరుపుతోనే దింపిరి. చాలండి, హల్లెలూయా. ఇక్కడ నేను లేదా దేవుడు మనతో మాట్లాడుతుందంటే స్వస్థత గురించి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడట్లేదు పిల్లారా. ప్రైజ్ లార్డ్. దేవుడు యేసయ్య చేసిన అద్భుతం గురించి దేవుడు మనతో వివరించడం లేదు, కానీ మరొక కోణంలో నుంచి దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నారు, ఆయన ఒక ఇంట ఉన్నాడని తెలుసుకొని కొందరు ఏం చేశారట, ఒక మనుషుణ్ణి నలుగురి చేత మోయించుకొని వస్తూ ఉన్నారు. వచ్చి ఎక్కడికి తీసుకొచ్చారు, యేసయ్య ఏ ఇంటిలోనైతే ఉన్నాడో ఆ ఇంటి దగ్గరికి తీసుకొని వచ్చారు, కానీ వారు ఆ యేసయ్యను చేరలేకపోయారు. ప్రైజ్ లార్డ్. మరి ఏం చేశారు, ఎలాగైనా ఈ పక్షవాయు గల వాడిని, రోగిని యేసయ్య వద్దకు చేర్చాలని వారు బాగా విశ్వాసం కలిగి ఉన్నారు. గొప్ప విశ్వాసము, గొప్ప ఆశ ఉంది వారిలో. అప్పుడు వారు ఏం చేశారు, ఇల్లు పైకప్పంతా కూడా విప్పేసి ఆ పై నుంచి ఆ పక్షవాయు గల వ్యక్తిని యేసయ్య ముందుకు తీసుకొని వచ్చేసారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసుని వెంబడించే వారు కొందరు ఉన్నారు, యేసయ్య ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకున్న వారు ఉన్నారు. అలాగనే వారు ఏం చేస్తున్నారు, మరి ఎంతో కొంత ప్రయోజనకరంగా ఉన్నారు ఆ పట్టణంలో. ప్రైజ్ లార్డ్. యేసయ్య వెళ్ళిన ఆ ఇంటి చుట్టూ ఎవరున్నారంటే కొంతమంది ప్రయోజకులు ఉన్నారు, కొంతమంది సహాయం చేసేవారు ఉన్నారు అక్కడ, కొంతమంది ఆ ఇతరుల క్షేమాన్ని యోచన చేసేవారు అక్కడ మనకు కనబడుతున్నారు. ఎవరు వారంటే ఆ కొందరు ఏం చేశారు, ఒక మనుషుల్ని నలుగురి చేత మోయించి ఆ యేసయ్య దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఒకదానివే రక్షణ పొందే సరిపోదు. హల్లెలూయా. ఇక నలుగురిని ఏం చేయాలి, మనము తీసుకుని రావాలి, లేదా ఒకరిద్దరిని దేవుని యొద్దకు మనం తీసుకొచ్చే బిడ్డలుగా ఉండాలి. నువ్వు ఎలాగ ఉండాలి, నీ పని, నీ కార్యము, నీ ఆలోచన, నీ విధానం అంతా కూడా ఆత్మీయంగా ఎలా ఉండాలంటే అది అనేకులకు ఆశీర్వాదకరంగా మారాలి. ప్రైజ్ లార్డ్. ఈ కొందరు ఆ నలుగురు కూడా ప్రయోజనకరంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ పక్షవాయు గల వారిని యేసయ్య దగ్గరికి చేర్చారు వీళ్ళు. వారు ఎంత ధన్యులండి, వారి విశ్వాసాన్ని బట్టి యేసయ్య వారిని స్వస్థపరిచాడు. వారు యేసయ్య మాట తెలుసుకున్నారు, యేసయ్య స్వస్థపరచగలడు, యేసయ్య విడిపించగలడు, యేసయ్య వాని రోగాన్ని ముట్టగలడని తెలుసుకొని వారు అలాగనే లేరు, కానీ వారు ఏం చేశారు, వానికి ఆ పక్షవాయు గల వానికి ప్రయోజనకరంగా వారు మారారు, వారు ఉపయోగకరంగా వారు ఉన్నారు. హల్లెలూయా. మరి ఇంటికి పిలిచిన ఆయనేమో తక్కువనా, ఆయన కూడా ఏం చేశాడు, తన ఇల్లు అంతా కూడా ఇప్పినా కూడా ఏం చేశాడు, సైలెంట్గా ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. ఇంటికి పిలిచిన ఆయన తన ఇల్లు కూడా ప్రయోజనకరంగా మారిపోయింది ప్రియులారా. సువార్త ప్రకటించడానికి కానీ, స్వస్థత కార్యాలు చేయడానికి కానీ, దేవుని కార్యాలు ఆ పట్టణంలో, ఆ ఇంటిలో అక్కడ వచ్చిన వారన్ని అదంతా కూడా విశ్వాసంగా మార్చబడడానికి, దీవెనకరంగా
మార్చబడడానికి ఏం చేశాడు? ఆ ఇంటి యజమానుడు కూడా ప్రయోజనకరంగా మారిపోయినాడు పిల్లరా. హల్లెలూయా. ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఈరోజు మనతో దేవుడు సెలవిస్తుంది ఏంటంటే, నువ్వు ఎంతవరకు నిన్ను దేవుడు పిలిచాడు కదా, నువ్వు రక్షించబడ్డావు కదా, నువ్వు ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉంటున్నావు, నువ్వు ఎంతవరకు దీవెనకరంగా ఉంటున్నావు, నువ్వు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉపయోగకరంగా సంఘానికి కానీ కాలనీకి కానీ విశ్వాసులకు కానీ తోటి వారికి కానీ నువ్వు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటున్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందరం చెప్దాం స్తోత్రం. ఎందుకు మనల్ని ప్రభు పిలిచాడో మనం ఎరగాలి. ఈ కొందరు వారు స్వార్థపూరితంతో లేరు, ఆ నలుగురు స్వార్థపూరితంతో లేరు, ఆ ఇంటికి పిలిచిన యజమానుడు కూడా స్వార్థపూరితంలో లేడు. తన ఇల్లంతా కూడా ఇప్పివేసిన ఆయన సమర్పించుకున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాగ ఉండాలి? నేను మనమందరము ఆశీర్వాదకరంగా ఉండాలి, మనమందరము దీవెనకరంగా ఉండాలి, నలుగురికి హెల్ప్ చేసే విధంగా మనం ఉండాలి. ఇక్కడ చూడండి, వారు అలాగా సమర్పించుకున్నందున, వారు అలాగా మనసు మార్చుకున్నందున, అలాగా దేవుడు వారిని పిలిచిన పిలుపుకి దేవుడు సహాయం చేస్తున్నాడు కదా, మనం కూడా సహాయంగా ఉండాలి. యేసయ్యనే ప్రయోజనకరంగా వచ్చాడు ఈ లోకానికి, మనం కూడా ప్రయోజనకరంగా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి. ఆయన అనేకుల రక్షణ కొరకై పాపముల నుండి విడిపించడానికి సాక్షాత్ యేసయ్య ఈ లోకానికి వచ్చి ఎంతో ఉపకారం ఆయన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన పేరు పెట్టుకొని పిలువబడుతూ మనం ఏమీ చేయకుంటే ఎందుకు ఈ జీవితము వ్యర్థమని వారి మనస్సును మార్చుకొని అక్కడ సహాయం చేస్తున్నారండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు ఎంత మంచి స్థితి ఉంటే ఏం లాభం? నువ్వు ఆశీర్వాదకరంగా లేకపోతే అనేకులకి, నువ్వు ఎంత మంచి స్థితిలో ఉంటే ఏం లాభమో? హల్లెలూయా. దేవునికి ప్రయోజనకరంగా, సంఘానికి ప్రయోజనకరంగా నీకు ఏది ఉంటే ఏం లాభం? ఎన్ని లోకపరంగా నిన్ను దీవించినా అది ఎంత మాత్రమునో దేవునికి ఉపయోగకరంగా లేకపోతే అది ఎందుకు అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీకు మంచి ఇల్లు ఉండొచ్చు, మంచి బంగ్లా ఉండొచ్చు, మంచి కారు ఉండొచ్చు, మంచి ట్రాక్టర్ ఉండొచ్చు, వెహికల్ ఉండొచ్చు, ఆటో ఉండొచ్చు. ఎందుకు ఇవన్నీ ఉంటే ఏం లాభం? నీ కోసమే కాదు కానీ దేవుని కోసము ఉపయోగపడాలి, దేవుని పరిచర్య కోసం ఉపయోగపడాలి. తన ఇల్లంతా కూడా ఇప్పివేసి అక్కడ పరిచర్య జరగడానికి, అద్భుతం జరగడానికి, ఆశ్చర్యం జరగడానికి ఆ వ్యక్తి ఏం చేశాడు? ఒప్పుకున్నాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మన స్థితిగతులను జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఉన్న వాటిని జ్ఞాపకం చేసుకోండి. అవి ఎంతవరకు దేవుని సేవలో కానీ దేవుని బిడ్డలకు కానీ ఎంతవరకు ఉపయోగపడుతున్నాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఉపయోగకరంగా మనం మారాలి. దేవునికి ప్రయోజనకరంగా, దేవుని బిడ్డలకు ప్రయోజనకరంగా, సంఘానికి ప్రయోజనకరంగా, ఒక సువార్తకి ప్రయోజనకరంగా, దేవుని పరిచర్యకు ప్రయోజనకరంగా మనము మారాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. అందుకే ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. నీవు కాకపోతే ఇంకొకరు ఉన్నారు బయట. ప్రైజ్ ది లార్డ్. వారిని వద్దని నేను ఎందుకు పిలుచుకున్నాడు? ఆ కుటుంబం వద్దని నీ కుటుంబాన్ని ఎందుకు దేవుడు పిలుచుకున్నాడు? ముందుగా నిన్ను ఎందుకు ఎరిగి ఉన్నాడు ఆయన ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి సమయంలో. హల్లెలూయా. ఈ వ్యక్తి ప్రయోజనకరంగా మారిపోయినాడు, ఆయన ఆశీర్వాదకరంగా మారిపోయినాడు. యేసుని తెలుసుకున్న, యేసు వారి ఇంటిలో కూటం పెట్టినా, ప్రార్థన జరిగినా అదంతా కూడా ఏమైపోయింది? ప్రయోజనకరంగా మారిపోయిందండి. హల్లెలూయా. మనం ఎలాగ సజీవులుగా ఉన్ననో, సజీవులుగా లేకపోయిననో మరి ఏగాలట? దేవుని ప్రజలకి ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా మనం మారేవారిగా మనం ఉండాలి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మీరు జ్ఞాపకం చేసుకుంటే దోర్కాని జ్ఞాపకం చేసుకోండి. దోర్కా ఆమె అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 36వ వాక్యంలో ఆమె శిశువురాలుగా ఉంది. తరువాత ఆమె ఏమైపోయింది? చాలా సత్క్రియలు, ధర్మకార్యాలు చేసింది. ఆమె కొంతకాలం తర్వాత కాయిల పడింది, జబ్బు చేసి ఆమె చనిపోయింది. చనిపోతే అక్కడికి వచ్చిన వారు ఉన్నారు. వారందరూ ఏం చేస్తున్నారంటే పేతురుని పిలిపించుకున్న తర్వాత వారు ఏం చేస్తున్నారంటే ఆమె చేసిన మంచి కార్యాలు 9:39 ఉంది చూడండి.
పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిరి. విధవరాళ్ళందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతన్ని ఎదుట నిలిచి. అందరూ చప్పులు కొట్టి ప్రభుని కనపరుస్తాం. ఒకసారి అందరు కొట్టాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ దోర్కా చేసింది ఏంటి? మంచి పనా చెడ్డ పనా? తన స్వార్థం కోసం చేసుకుందా, ప్రజల క్షేమం కోసం ఆ పని చేసిందా? ఒకసారి మనం గమనించాలి. హల్లెలూయా. మనమేం మంచి పని చేసినాం కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హల్లెలూయా. ఈమెకున్న తెలివి జ్ఞానాన్ని బట్టి, ప్రభు యందు ఆమె నడవడం ద్వారా దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దోర్కా ఏం చేసిందట? వారితో ఉన్నప్పుడు, సావాసములో ఉన్నప్పుడు, సంఘములో ఉన్నప్పుడు, భక్తిలో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఆమె జీవించినప్పుడట ఆమె ఏం చేసిందట? చాలా అంగీలు కుట్టి, వస్త్రాలు కుట్టి, ధర్మకార్యాలు చేస్తూ అందరికీ ఉపయోగకరంగా ఉందట ఆమె. హల్లెలూయా. సిస్టర్స్, మరి మీరు ఎలాగా ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఇతరులకు ఇబ్బందికరంగా ఉంటున్నామా? సంఘానికి ఇబ్బందికరంగా ఉంటున్నామా? ముందు నడుస్తున్న వారికి ఇబ్బందికరంగా ఉంటున్నామా? మన పిలుపు వ్యర్థమవుతుందా? అది ప్రయోజనకరంగా మారుతుందా? ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఏదో మీకు మీరే సంపాదించుకొని మీకు మీరే అలాగా ఉండిపోతే దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ స్త్రీ, ఈ దోర్కా ఏం చేస్తుందండి? ఆమె అనేకులకు ప్రయోజనకరంగా ఉంది. ఆమె ఏమైతే నేర్చుకుందో, ఏదైతే ఆమెకు ఉపదేశించబడిందో, ఏ వాక్యాన్ని అయితే విందో, ఏ దేవుని ప్రేమ, దేవుని యొక్క చిత్తము ఆమెకు వివరించబడిందో, దాని ప్రకారం ఆమె తన సాయశక్తులా ప్రయత్నించి కొందరికి ఆమె ప్రయోజనకరంగా మారిపోయింది, దీవెనకరంగా మారిపోయింది, అక్కడ ఆశీర్వాదకరంగా మారిపోయింది. ఆమె ఉన్నా లేకున్నా ఆమె విషయాలన్నీ కూడా అక్కడ జ్ఞాపకం చేసుకున్నారండి. హల్లెలూయా. ఎందుకు పనికిరాని వారిగా మనల్ని పిలవలేదు? మనల్ని పనికొచ్చే వారిగా ఉండాలని ప్రభు మనల్ని పిలిచాడు. మన ద్వారా ఇతరులు ఇబ్బంది పడకూడదు కానీ ఇతరులకు మేలు జరగాలని, వారికి కీడంత మాత్రం జరగకూడదని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఈ దోర్కా జీవించినంత కాలము ఎంతగా ప్రయోజనము చేకూర్చిందో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. అందుకే మనల్ని పిలిచాడు. అబ్రాహామును ఎందుకు పిలిచాడు? ప్రైజ్ ది లార్డ్. దేవుని సావాసంలోనే ఎందుకు పిలిచాడు ఆయనను? ఈ స్త్రీ కూడా ఎందుకు సంఘంలోనికి పిలువబడింది? ఈ దోర్కా సంఘములో ఆమె ఎందుకు ఉంది? సంఘములో ఉండి ఆమె ఏం కార్యాలు చేస్తుంది? ప్రైజ్ ది లార్డ్. ఆ నలుగురు కూడా కూటాలకు వచ్చి వారు ఏం చేస్తున్నారు? ప్రార్థనకి వెళ్ళి వారు ఏం చేస్తున్నారు? అనేకులను వారు ప్రోత్సహించినట్లుగా మనం చూస్తాం, అనేకులను ఎంకరేజ్ చేసినట్లుగా మనం చూస్తాం, అనేకులకు సహాయం చేసినట్లుగా చూస్తాం. అక్కడ దేవుని యేసయ్య పరిచర్యను బలపరిచినట్లుగా చూస్తాం. అలాగా జరుగుతూ ఉంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు జరగడానికి ఒక మార్గం వేసినట్లుగా వారు దానికి ఆధారమైనారు అక్కడ వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. నలుగురు కలిస్తే ఏం చేస్తారు? ఈ లోకంలో ఏదైనా దుర్మార్గపైన చెడ్డ కార్యాలు, చెడ్డ మాటలు మాట్లాడుకుంటారు లోకం. నలుగురు కలిసి. ప్రైజ్ ది లార్డ్. ఈ నలుగురు మాత్రం ఏం చేశారు? లేవలేని వాడిని మోసుకొని వచ్చి వాడు జీవించేటట్లుగా, వాడు బలం పొందుకొని తన పను తాను చేసేటట్లుగా వాడికి ఏం చేశారు? బలము చేకూర్చేటట్లుగా యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చేసారు. హల్లెలూయా. ఈ లోకం ఏం చేస్తుంది? నలుగురు కలిసి ఒకరిని కూని చేస్తుంది, నలుగురు కలిసి ఒకరిని పని ఆటంకపరుస్తుంది, నలుగురు కలిసి ఒకరికి నష్టం చేకూరుస్తుంది. కానీ ఈ విశ్వాసం కలిగిన వారు, దేవుణ్ణి పిలిచిన వాడు, దేవుని ఎరిగిన ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒకని జీవితాన్ని వారు కట్టారు. అక్కడ వచ్చేసి ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారు? ఆ నలుగురు కలిసి, ఆ కొందరు కలిసి ఒకని జీవితాన్ని కట్టారు. యేసు యొద్దకు నడిపించి, హల్లెలూయా, మోసుకొని వచ్చి, భారము మోసి, వాని భారం కూడా వాళ్ళే మోసుకొని వచ్చి, ప్రైజ్ ది లార్డ్,
నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు? పూలబాట మీద, కార్పెట్ల మీద నడవడానికి కాదు. కానీ ప్రియులారా, కొన్ని సమయాల్లో భారము మోసి ఇతరులకు మనం ప్రయోజనకరంగా ఉండాలని కొన్నిసార్లు కన్నీరు గార్చి ఉపవాసం ఉండి కూడా మనం ఏం చేయాలి? ఇతరులకి ఒక ప్రయోజనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ స్త్రీ కూడా అలాగనే ఉందండి. ఈ స్త్రీ కూడా అలాగనే ఉంది. ఎందుకు ప్రభు మనల్ని పిలిచి ఈ సంఘములో మనల్ని నిలబెట్టుకున్నాడు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ సంఘములో ఎందుకు ప్రభు మనల్ని నాటాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు ప్రభు మనల్ని వాడుకుంటున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి ప్రియులారా, మరొక మాట, లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వాక్యము చూడండి. 7వ వాక్యం కూడా చదవండి. 7వ వాక్యం చదవండి. 13:7. గనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్ల వెదకవచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు. దీన్ని నరికివేయుము. దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమై పోవలనని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఏం చేశారు? ఒక ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు తీసుకుని వచ్చి నాటాడు యజమానుడు. హల్లెలూయా. అందరూ జాగ్రత్తగా ఆలకించుదాం. ఎక్కడట? ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటించాడు. ద్రాక్ష చెట్టు బహుగా ఫలిస్తుంది. యోహాను సువార్త 15 ప్రకారము అది చాలా ఫలించేది చెట్టు. కనుక ఈ తోటమాలు ఏం చేశాడు? ఈ ద్రాక్ష తోట మధ్యలో ఈ అంజూరపు చెట్టు ఒకటి నాటించాడు. నాటించి 3 సంవత్సరాలైంది. వస్తూ ఉన్నాడు, ప్రతి సంవత్సరం వచ్చి వెతుకుతూ ఉన్నాడు. కానీ ఫలాలు ఆ అంజూరపు చెట్టులో లేవు. దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేదు ఆ యజమానికి. హల్లెలూయా. ఆకులున్నాయి కానీ ఫలాలు లేవు, కాయలు లేవు, పూత లేదు, ఏమి కూడా లేదు. అందుకే ఆయన అంటున్నాడు, దీనివల్ల ఈ భూమి అనగా చెట్టు వల్ల ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలెనో. ఈ నాటిన చెట్టు వల్ల ఏముంది? ప్రయోజనం ఏమైనా ఉందా? అంత కూడా వ్యర్థమైపోతుంది. దానికి వేసిన ఎరువు వ్యర్థం, పోసిన నీళ్లు వ్యర్థం. ప్రైజ్ ది లార్డ్. దాని తవ్వకం వ్యర్థం, దాన్ని నాటిన భూమి వ్యర్థము. దీనివల్ల ఏ ప్రయోజనము లేదని ఆ తోటమాలి ఆ యజమానుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈ అంజూరపు చెట్టు విశ్వాసులకు సాదృశ్యమైనది. ద్రాక్ష చెట్టు యేసు ప్రభు వారికి సాదృశ్యమైనది. యేసయ్య ఫలించినట్లే మనం ఫలించాలని, లేదా ఈ అంజూరపు చెట్టు ద్రాక్ష చెట్లు ఎలాగైతే ఫలిస్తున్నాయో వాటిని చూసైనా ఇది ఫలిస్తుందని దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చి ఆ తోటలో నాటాడు. యజమానుడు ఏం చేశాడో? తోటలో అంజూరపు చెట్టు ఎందుకు వీళ్ళని చూసైనా ఈ చెట్టు ఫలిస్తుందేమో, పెరుగుతుందేమో, అయ్యో వీళ్ళని చూసైనా ప్రార్థన నేర్చుకుంటారేమో, అయ్యా వీళ్ళని చూసుకునైనా రక్షించబడతారేమో, వీళ్ళని చూసైనా భక్తిలో నడుస్తారేమో, వీళ్ళని చూసైనా మారు మనసు కలుగుతుందనేమో అని దేవుడు ఏం చేశాడో? కొందరిని నాటాడట. ప్రైజ్ ది లార్డ్. కొందరిని నాటాడు. ఫలాలను వెతుకుతున్నాడు, అయినా కనిపించట్లేదు. నాటాడు, ప్రతి సంవత్సరం వచ్చి చూస్తున్నాడు, కానీ ప్రయోజనకరంగా వారు లేరు. వారు ఉన్న స్థలం వ్యర్థమైపోయింది. వారు తీసుకుంటున్న ఎరువు అనగా వాక్యం వ్యర్థమైపోతుంది, నీరు వ్యర్థమైపోతుంది, ఆ తవ్వకం వ్యర్థమైపోతుంది, ఆ చేసిన ఆ చేత అంతా కూడా వ్యర్థమైపోతుంది. పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ప్రభు నిన్ను నాటాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఈ స్థలములో, ఈ సంఘములో నన్ను నాటాడు. పిల్లరా, మనం ఎంతవరకు సంఘానికి ప్రయోజకులుగా ఉంటున్నామా? దేవుని బిడ్డలకి మనం ప్రయోజనకరంగా మారుతున్నాము, ఉపయోగకరంగా మారుతున్నాము, లాభకరంగా మనం ఉంటున్నాము? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. స్థలము నుంచి మనల్ని నరికి వేయక ముందే, అక్కడి నుంచి మనల్ని పీకి బయట వేయక ముందే
అగ్నిలో పడవేయక ముందే మనము ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ప్రయోజనకరమైన ఒక చెట్టుగా నువ్వు దేవుని సంఘములో నువ్వు మొలవాలని, ఎదగాలని ఆయన ఆశపడుతున్నాడు. పిల్లరా, హల్లెలూయా. ప్రియ సంఘమా, దేవుడు మనతోనే మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు నిన్ను పిలుచుకున్నాడు, ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుని ఈ స్థలములో నిన్ను ఎందుకు నాటాడో ఒకసారి నువ్వు గ్రహించే వారుగా ఉండాలని. హల్లెలూయా. నీ వలన వ్యర్థము కాకూడదని నిన్ను పిలుచుకున్న పిలుపుగాని, ప్రైజ్ లార్డ్, నువ్వు ఉంచబడిన స్థలము గాని, నీకు ఇచ్చిన ఆధిక్యత గాని, నీకు ఇచ్చిన స్థితి గాని ఏది కూడా వ్యర్థము కాకూడదని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంత ప్రయోజనకరంగా ఉంటున్నావో, ఎంత లాభకరంగా ఉంటున్నావో, నువ్వెంత ఉపయోగకరంగా మారుతున్నావో దేవునికి, పరిచర్యకు, సంఘానికి, దైవజనులకి, తోటి విశ్వాసులకి నువ్వు ఎంతగా ఒక ఉపయోగకరంగా ఉంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ చెట్టులాగా ఉండేవారు కొంతమంది ఉంటారు, ఈ చెట్టులాగా ఉండేవారు కొంతమంది ఉంటారు. ఎంత నీరు పోసినా, ఎంత ఎరువు వేసినా, ఎంత హెచ్చరించినా, ఎంత సరి చేసినా, ఎంత ఎరువు వేసినా, ఎంత మందు కొట్టినా ఎలాగుండే అలాగనే ఫలాలు లేని జీవితంలో ఉండేవారు ఉన్నారు. దానికోసమే యజమానుడు అంగలారుస్తున్నాడు. అయ్యో, ఎంతగా ఎరువు వేసినా, ఎంతగా నీళ్లు పోసినా, అయ్యో వీరు ఎంత మాత్రమునో ప్రయోజనకరంగా మారట్లేదే, వీరు ఎంతకాలం ఇంకా వ్యర్థముగా ఉంటారని దేవుడు మనతో మాట్లాడుతూ వస్తాడు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, నువ్వు దీవెనకరంగా ఉండాలని, నువ్వు ప్రయోజనకరంగా మారాలని, అనేకులకు ఉపయోగకరంగా ఉండాలని దేవుడి సంఘములో నిన్ను అంజూరము చెట్టు వలె నాటి ఉంచాడు. పిల్లరా, హల్లెలూయా. రిబా షబా రబా దురాల రబా ఖబా. యో ప్రయోజకులుగా మార్చండి నాయన, యో ప్రయోజకులుగా మార్చివేయండి నాయన, ఉపయోగకరంగా మార్చివేయండి నాయన నీ బిడ్డలను. ప్రైజ్ లార్డ్. ఎందుకు అనాది కాలములో నిన్ను నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ప్రైజ్ లార్డ్. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? ఈ స్థలాన్ని వ్యర్థపరచడానికి కాదు, నువ్వు విన్నదంతా కూడా వ్యర్థం చేసుకోవడానికి కాదు, పొందిన దేవుని ప్రేమనంతా కూడా వ్యర్థముగా మార్చడానికి కాదు, నువ్వు ప్రయోజకులుగా ఉండాలని. ద్రాక్షవల్లి ఎలాగ ఫలిస్తుందో దాని వైపు చూస్తూ అలాగా నువ్వు ఫలించాలని దేవుడు ఇంత గొప్ప సంఘములో నిన్ను నన్ను దేవుడు సిద్ధపరిచాడు. పిల్లరా, మనల్ని స్థిరపరిచిన వాడు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన చిత్తాన్ని ఎరగాలి, ఆయన చిత్తాన్ని మనం గ్రహించాలి. ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు? అనేకులకు నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలందరూ కూడా ప్రయోజనకరంగా మారాలి. అందుకు దేవుని సన్నిధిలోనికి రావాలి. ఫలిస్తున్న వారు, దీవెన పొందుతున్న వారు, ఆశీర్వదించబడుతున్న వారు, సహకరిస్తున్న వారిని చూస్తూ అలాగా మన జీవితాలు, మన మాట, మన ప్రవర్తన, మన నడక అన్ని కూడా మారిపోవాలి. పిల్లలు, ప్రైజ్ లార్డ్. యజమాని అంటున్నాడు, వీటిని చూసి ఇది ఫలిస్తుంది అనుకుంటే దీనివల్ల ఏమైందట, వ్యర్థం అవుతుంది కనుక దాన్ని నరికి వేయమంటున్నాడు. పిల్లలు, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు రక్షించబడితే, నీ కుటుంబం రక్షించబడితే వారందరూ కూడా మేలుకరంగా మారుదురుగాక, వారందరూ దీవెనకరంగా మారుదురుగాక, వారు ఆశీర్వాదకరంగా మారుదురుగాక, సంఘములో అన్ని విషయాలలో వాళ్ళు సహకరించుదురుగాక. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నాకి దేవుడు సమూయేలును అనుగ్రహించాడు. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం. ప్రైజ్ ది లార్డ్. అనుగ్రహిస్తే ఆ తల్లి తీసుకొని వచ్చి ఆ సమూయేలుని మళ్ళీ ఏం చేస్తుంది? దేవుని సన్నిధిలో వదిలేసింది. ప్రైజ్ ది లార్డ్. వాడు దేవుని సన్నిధిలో పెరగాలని వాడిని వదిలేస్తే ఆ సమూయేలు ఏం చేస్తున్నాడు? 1వ వాక్యం చూడండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము
తరచుగా తరచుట లేదు. చాలండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు సమూయేలు వచ్చి? తల్లి ఏం చేసింది? ఈ సమూయేలుని దేవుని మందిరంలో వదిలేసింది. అతడు ఏం చేస్తున్నాడు మరి? యెహోవా ఎదుట, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఇక కొంచెం కిందికి వెళ్తే ఆయన దీపం ఆరిపోకుండా అక్కడ చూస్తున్నాడు. దీపం ఆరిపోకముందు అలాగా ఉన్నప్పుడు దేవుని వాక్కు, దేవుని స్వరము సమూయేలుతో మాట్లాడుతూ వచ్చింది. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ఈ సమూయేలు ఏం చేస్తున్నాడు? దీపాలను చక్కబరుస్తున్నాడు, మందసాన్ని సరి చేస్తూ ఉన్నాడు, మందిరాన్ని శుద్ధి చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు దేవుడు కుమారులను ఇస్తే, కుమార్తెలను ఇస్తే వారు ఎక్కడ ఉంటున్నారు? వారు ఎవరి పరిచర్య చేస్తున్నారు? వారు ఎక్కడ పని చేస్తున్నారు? ఎక్కడ సహకరిస్తున్నారు? హల్లెలూయా. ఈ పరిచర్య చేసిన సమూయేలు ఏమైపోయినాడు? పెద్ద ప్రవక్తగా, న్యాయాధిపతిగా దేవుడు ఆయన హెచ్చించి వచ్చాడు. ప్రియులారా, హల్లెలూయా. ఇక్కడ ఏలికి ఏం చేస్తున్నాడు? పరిచర్య ధర్మము, యెహోవా పరిచర్య ధర్మము చేస్తూ ఉన్నాడు. నీవు, నీ కుటుంబము ఎందుకు రక్షించబడింది? ఎందుకు దేవుడు నీకు సంతానాన్ని ఇచ్చాడు? ఎందుకు కుమారులను కుమార్తెలుగా నీకు అనుగ్రహించాడు? నీ ఒక్కరే వచ్చి స్తుతిస్తే కాదు. కొందరు ఎట్లా ఉంటే తల్లులు ఇక్కడ ఉంటారు, పిల్లలు ఇంట్లలో ఉంటారు. ఎవరు దీవిస్తారు వారిని చెప్పండి? నీ బిడ్డలు ఇక్కడ ఉండాలి, నీ కుమారులు ఇక్కడ ఉండాలి, నీ కుమార్తెలు ఇక్కడ ఉండాలి. మరి పరిచర్య ధర్మము జరిగించాలి. హల్లెలూయా. కొంతమంది బిడ్డలు ఉన్నారు, ఆ నలుగురులాగా కొందరులాగా కొంతమంది బిడ్డలు ఉన్నారు. వారు ఇక్కడ పరిచర్య చేస్తున్నారు. వారితో కలిసి రావాలి. వీరు చేస్తుంటే వారిని కూడా చూడాలి. అందుకనే దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఈ ద్రాక్ష చెట్టును చూసి, అంజూరం చెట్టు ఎలాగైతే ఫలించాలని దేవుడు ఆశపడ్డాడో, కొందరిని ఎందుకు ముందుకు నడిపిస్తున్నాడంటే వారిని చూసి వెనుకున్న వాళ్ళు రావాలని. వారి పరిచర్యను చూసి, వారు ఆసక్తిని చూసి, వారి సమర్పణ చూసి ఇంకా కొంతమంది రావాలి. కానీ అలాగనే ఉండకూడదు. కొందరిని ఎంత దీవించినా వారి దేనికి ఆసరగా ఉండరు. ఆటో ఉన్నదా? ఆటో సేవలో వాడబడదు. బైక్ ఉన్నదా? బైక్ సేవలో వాడబడదు. ట్రాక్టర్ ఉన్నదా? ట్రాక్టర్ సేవలో వాడబడదు. హల్లెలూయా. ఫోన్లు చేస్తే సాకులు చెప్తారు చాలామంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పిలిచిన ఆయన ఇల్లు ఏమైంది? ప్రయోజనకరంగా మారిపోయింది. ఇల్లు ఇప్పమంటలేదు, ఉన్నదాన్ని దేవుని పరిచర్యలో సహకరించండి అని మొత్తుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మనకి ఏదున్నా అది ఏంది? మీ సొంతం కాదు, దేవుని పరిచర్యలో కొంతవరకు వాడబడాలి. ఈమె కుమారుడు ఉన్నాడు, కుమారుని తీసుకుని వచ్చేసి వదిలేసింది. ఆయన దేవుని పరిచర్య చేస్తున్నాడు, మందిరాన్ని శుద్ధి చేస్తున్నాడు, మందిరాన్ని ఊడుస్తున్నాడు, దీపాలు ముట్టిస్తున్నాడు, దీపాలను వెలిగిస్తున్నాడు. ఎంత శ్రేష్టమైన పని చేస్తున్నాడు అతను. మీ కుమారులు కుమార్తెలకు ఉన్నారు, మీరు ఇక్కడ వస్తారు, వారి గురించి ప్రార్థన చేయమంటారు. ఎట్లా సాధ్యము? ఎట్లా దేవుని కనికరం వారి మీదకి వస్తుంది? ఎట్లా వారిని దేవుడు దీవిస్తాడు? ప్రైజ్ ది లార్డ్. దేవుని దృష్టిలో మనము, మన పిల్లలు పడుదురుగాక. హల్లెలూయా. వారు ప్రయోజనకరంగా ఉండాలి. నీకు మాత్రమే ప్రయోజనం కాదు, నీ కుటుంబానికి ప్రయోజనం కాదు, దేవుని సంఘానికి వారు ప్రయోజకులుగా మారుదురుగాక. దేవుని సంఘానికి వారు మేలుకరంగా ఉండాలి. కొందరు ఉంటారు కీడు చేసేవారు, ఉండనియండి. ఎందుకంటే వారికి నరకం కూడా ఉంది కదా. వారెంత చెప్పినా వినకపోతే ఏం చేస్తాడు దేవుడు మాత్రం? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రయోజనకరము ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ప్రియులారా. చాలా భారమైన మాటలు దేవుడు నాలో ఉంచి ఉన్నాడు. ఈ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. సంఘము ఎప్పుడు స్థాపించబడ్డ జ్ఞాపకం చేసుకోండి. దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. నాటి నుంచి నేటి వరకు ఈ సంఘము ప్రయోజనకరంగానే ఉంటూ వస్తుంది, దీవెనకరంగానే ఉంటూ వస్తుంది, ఆశీర్వాదకరంగానే ఉంటూ వస్తుంది. ఆపదలో ఉన్న వారికి ఆదుకునే విషయంలో, సహాయం చేసే విషయంలో, ఎవరు వెళ్ళలేని దుఃఖకరమైన బాధకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా సంఘము దైవజనులు వెళ్ళి ఆ సంఘ వారి కుటుంబాన్ని ఆదుకున్న పరిస్థితులు ఎన్నో 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 మనకు కనబడుతూ వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. చావు బ్రతుకులైతేనేమి, శుభకార్యాలైతేనేమి, అన్ని విషయాలలో దైవజనుల ద్వారా సంఘము నడిపించబడి ఇది ఒకరికి కీడు చేసినట్టుగా లేదు. ఈ సంఘం
ఇది ఆశీర్వదించబడిన సంఘం, ఆశీర్వాదకరంగా ఉన్న సంఘం ఇదే. అనేకులకు ఆశీర్వాదంగా ఉండడానికే దేవుడు దైవజనులను, ఈ సంఘాన్ని దేవుడు స్థాపించి అంచెలంచెలుగా దీన్ని దీవిస్తూ వస్తూ ఉన్నాడు. అలాంటి సంఘములో ఉన్న మనము ఎంతో ధన్యులము. అలాంటి సంఘములో నాటబడిన నీవు నేను ఎంతో ఎంతో శ్రేష్టమైన వారమని ఎరిగి అలాగా మనము దైవజనుని మనం అనుసరించాలి, దేవుణ్ణి అనుసరించాలి. వారు చేసిన కార్యాలను మనం కూడా అందిపుచ్చుకొని చేయడానికి మనం ముందుకు రావాలి పిల్లలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి అంతవరకు యోచన చేస్తున్నారు. ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉండొచ్చు, కానీ ఆపద వచ్చినప్పుడు ఈ సంఘమే ముందు ఉంటుంది పిల్లారా. ఎవరు కూడా ఆదరించేవారు ఉండకపోవచ్చు, కానీ ఈ సంఘం వెళ్ళి ఆదరిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎక్కడికెక్కడో వెళ్తారు, ఈ సంఘము నుంచి కూడా ఆశీర్వాదం, దీవెన, సహాయం పొంది వేరే దగ్గర చప్పట్లు కొట్టే జనాంగం కూడా ఉంది. అది తప్పు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ నీకు ఆపద వస్తే నువ్వు ఎక్కడ చప్పట్లు కొట్టినా వాళ్ళు రారు. మళ్ళా ఈ సంఘమే గత అవుతుందనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. దైవజనుల ద్వారా ఎంత పరిచర్య జరుగుతుంది, ఎంతని ఆధారకరంగా అంటే చెప్పాడు కదా. రాత్రి శాలమ్మ చనిపోతే ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, ఎవరు ఎక్కడికి వెళ్ళారు, 9 గంటల వరకు కూడా ఎవరు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయినా సరే దేవుని ప్రేమ చూపించాలి కనుక ఇక్కడ ఎన్నో ఉండొచ్చు చుట్టుపక్కల. హల్లెలూయా. సాయంత్రమో పొద్దున్న ఏదో గలిబిలి చేయొచ్చు. వాళ్ళు గలిబిలి చేసేవాళ్ళే కానీ శాంతపరిచేవారు, సమాధానాన్ని ఇచ్చేవారు కారు. వారు ఇంకా వేదనను ఎక్కువ చేసేవారే కానీ వేదనని తగ్గించేవారు కాదు. ప్రైజ్ ది లార్డ్. వారు సమస్యలకు కారణమయ్యేవారే కానీ సమస్యలను సద్దుమణిగి ఆదరించేవారు కారని సంగమా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ ఎవరు వెళ్ళాం? మనమే వెళ్ళాం. మరి మీరందరూ ఎక్కడ ఉన్నారు? అయ్యగారు మాట్లాడారు కదా, మీకు అందరికీ అర్థమై ఉంటుంది అనుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. మరి మనము ఎలా ఉండాలి మరి క్రైస్తవ బిడ్డలు అంటే? ఆదరించడానికి రావాలా లేదా? మరి మన ఇళ్ళలా సావులు బతుకులు అయితే మరి ఎవరు వస్తారు? ఆయన మేము చచ్చిపోతే వాళ్ళు చూస్తాం, మేము చూస్తామో అనుకుంటారు కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్య ప్రకారము మనం వెళ్ళాలి, దుఃఖపడే వారి ఇంటికి వెళ్ళాలి, అది మంచిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎవరు వస్తున్నారని విశ్వాసులు? శాలమ్మ చనిపోతే ఎవరు వచ్చారు? మా అరుణ సిస్టరు నాతో కలిసి ముందు పాడుకుంటూ ఎప్పుడో చెప్పిన, మీరు అందరూ గుంపులుగా ఉండాలి, అందరు రావాలి, సంఘం అంటే ఒక ఐడెంటిటీ ఉండాలి, సంఘానికి గుర్తింపు రావాలి, మీరు అందరూ వచ్చి రావాలంటే మీ పని మీకే, మా పని మాకే. ఒక అరుణ సిస్టర్ నాతో ముందు కలిసి పాడుకుంటూ వస్తుంది. ఎన్నిసార్లు చెప్తారు? ఎప్పటికి మనం చెప్పించుకునే వారిగా ఉంటామా, చేసేవారిగా ఉందామా? ఎప్పటికీ వినేవారిగా ఉంటామా, విని చేసేవారిగా మనం ఉందామా? ప్రైజ్ ది లార్డ్. సంఘము వెళితే, దైవజనులు వెళితే ఆయనతో ఉండాలి. ఇక్కడ మైక్ పట్టుకునే వారు లేరు, మైక్ వేసుకునే వెళ్ళాలి, నేనే తీసుకుని వెళ్ళాలి, నేనే పట్టుకోవాలి, నేనే వెళ్ళాలి. ఒక బబ్బులు వచ్చాడు, అక్కడ పిల్లలను చూసినప్పుడు ఆ యవనస్తులు కూడా అక్కడ వారికి వీరికి ఏం సంబంధం ఉండదు. అరే ఎవరు చనిపోయినా యవనస్తులు పనిచేస్తున్నారు, వారి గుడికి రానట్లే కానీ వారికి ఏముంది, వారు ప్రయోజనకరంగా ఉన్నారు వారు కాలనీకి. కొంతమంది యవనస్తులు సరే వారి అలవాట్లు ఎలాగున్నాయి, వారు రక్షించబడ్డారా రక్షించబడలేదని తర్వాత విషయం, కానీ వారు ఏం చేస్తున్నారు, ఎవరు చనిపోయినా ఆ సమాధి కార్యక్రమం వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు. తర్వాత వారికి ఏమన్నా ఇస్తారా ఇయ్యరా అదంతా మనకు అవసరం. ప్రైజ్ ది లార్డ్. వారిని చూసినా మరి వీరు మందిరానికి రారు, సరిగా వాక్యం వినరు, అయినా వీరు ఎంత సమర్పణతోని ఈ సమాధి కార్యక్రమం వీళ్ళు పనిచేస్తున్నారని నేను చాలా తలంచుకున్నాను. నేను మనకు వాక్యం తెలిసి అన్ని తెలిసి ఏం లాభం? చచ్చిన కాడికి పోము. మనం చచ్చిన వారిని మనం ఆదరించు, చచ్చిన వారి దగ్గర మనం పాట పాడం. చాలా బాధగా అనిపిస్తుంది ఒక్కోసారి చూస్తే. ఎందుకు అబ్రాహాముని పిలిచాడు, ఎందుకు వీరందరిని పిలిచి వీరందరూ ఏం చేస్తున్నారు? వీరి సంఘానికి, దేవునికి, అనేక ప్రజలకు వీరు ఎలాగున్నారంటే ఆశీర్వాదకరంగా ఉన్నారు. ఈ చిన్న బాలుడైన ఆయనకి ఎవరు నేర్పారండి పరిచయం చేయమని? ఆయనకు దీపములు ముట్టించమని ఎవరు నేర్పారు? దీపాలు ఆరిపోకుండా చూసుకోమని ఎవరు చెప్పారు?
ఈ సమయాలు ఏం చేస్తున్నాడు? అక్కడ పరిచర్య. కొందరైతే వారి బిడ్డలను బయటికి రానియరు, అసలే వాళ్ళ కొడుకులను మందిరాలలో పనిచేయనియరు, కొంతమంది సహకరించనియరు. దేవుని దృష్టి లేకుండా, దేవుని సహాయము లేకుండా, దేవుని హస్తము లేకుండా మనం ఎంత మాత్రమున వర్ధిల్లమన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎంత కష్టపడ్డా, మీరున్న స్థితిలో ఉన్నా, ప్రైజ్ ది లార్డ్, ఆ పూటకు అన్నము తినాలన్న ఆయన సెలవు లేకుండా ముద్ద లోపలికి పోదు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. మహాజ్ఞాని అయిన సొలొమోను మాట్లాడుతున్నాడు, ఎంత కష్టపడితే అంతా వ్యర్థము, నీ ఆజ్ఞ లేనిది ఒక అన్నము ముద్ద లోపలికి పోదు దేవుడు అంటున్నాడు ఆయన. నీ సెలవు లేదు మాకు నిద్ర రాదు అంటున్నాడు ఆయన. ఎందుకు ఈ గ్రహింపు, ఈ ప్రత్యక్షత మనకు లేకపోతుంది? ఈ కడవరి దినాలలో ఎందుకు దేవుడు నిన్ను నన్ను పిలిచాడో, మనం ఎంతవరకు ఈ సంఘానికి, సమాజానికి, కాలనీకి మనం ప్రయోజకులుగా ఉంటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. సంఘంలో ఉన్నారు కొంతమంది ప్రయాసపడేవారు, కొంతమంది ప్రార్థన చేసేవారు. ప్రైజ్ ది లార్డ్. వారిని కూడా ప్రభు చూచేవాడు అంటున్నాడు. అనేకుల కొరకు కొన్ని దినాలుగా, కొన్ని సంవత్సరాలుగా విజ్ఞాపన చేసేవారు ఉన్నారు, కన్నీరు కాచేవారు ఉన్నారు, దైవజనులతో సహకరించేవారు ఉన్నారు, వెనక ముందు వచ్చేవారు ఉన్నారు. కానీ అందరూ కూడా కలిసి రావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందరూ కూడా ప్రయోజనకరంగా మారాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఈ చిన్నవాడు సహాయకారిగా, ప్రయోజనకారిగా ఉన్నాడు. అలాగని ఇంకొక చిన్నవాడు కూడా ఉన్నాడు ప్రియులారా. వాళ్ళు చూడండి, యేసయ్య ఇక్కడ ప్రసంగం చేస్తూ ఉంటే, యేసయ్య వాక్యం బోధిస్తూ ఉంటే అనేక మంది జనాలు ఆయన దగ్గరికి వచ్చేసారు. 3 దినాలు అక్కడ ఉన్నారు. వారికి తినడానికి ఏమీ కూడా లేదు ప్రియులారా. కానీ ఒక చిన్నవాడు మాత్రము ఏం చేశాడు? రొట్టెలను, చేపలను తీసుకొచ్చి ఉన్నాడు. వాడు అక్కడ అనేకులకు ప్రయోజనకరంగా మారిపోయినాడు. వాడు అక్కడ దీవెనకరంగా మార్చబడ్డాడు. వాని దగ్గర ఉన్నవి తీసుకుని వచ్చి యేసయ్య దగ్గరికి ఇస్తే, యేసయ్య ప్రార్థన చేస్తే అవన్నీ కూడా అభివృద్ధి చెందాయి, చాలా అయిపోయినాయి. ఇక్కడ ఉన్న వారందరికీ కూడా విస్తారముగా తినేటట్లుగా అయిపోయినాయి ప్రియులారా. ఇంకా 12 గంపలు మిగిలి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను ప్రయోజనకరంగా ఉండాలి. మనకున్నది కొంత, అది ప్రయోజనకరంగా మారిపోవాలి. అది అద్భుతంగా, ఆశ్చర్యంగా అనేకులకు కనిపించేటట్లుగా ఉండాలి ప్రియులారా. నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో వాడబడుతూ ఉండాలి. పాది ఎలాగ ఉండాలంటే ప్రయోజనకరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగ వారు తీసుకొస్తే వాడు మర్చిపోయాడు. కానీ వారిని చూసినప్పుడు ఆ రొట్టెలు, చేపలు ఎలాగైనాయంటే వారందరికీ అన్నం పెట్టినంతగా ఆశీర్వదించాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎంత దీవించబడితే ఏం లాభం, ఎంత ఆశీర్వదించబడితే ఏం లాభం? అది దేవుని పరిచర్యకు కొంతైనా ఉపయోగపడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘమా గమనించాలి, ఆది సంఘము కూడా ఏం చేసిందంటే ప్రయోజనకరంగా ఉంది. అపోస్తులు బోధిస్తున్నప్పుడు, పేతురు, యోహాన్లు దర్శిస్తూ ఉన్నప్పుడు, బోధిస్తూ ఉన్నప్పుడు, మొదట సంఘము కట్టబడుతూ ఉన్నప్పుడు వారట ఏం చేశారంటే, అపోస్తుల కార్యం 4:34లో ఉంది, వారి భూములోని ఇండ్లను కలిగిన వాటన్నిటిని కూడా అమ్మి అపోస్తుల పాదముల వద్దకు తీసుకొని వస్తున్నారంట. ఇప్పుడు ఇల్లు అమ్మమంటలేదు దేవుడు, పొలాలు అమ్మమంటలేదు. పొలంలో వచ్చింది కొంత దేవుని పరిచర్యకు ప్రయోజనకరంగా మారేటట్లుగా కొంత ఇయ్యమని ప్రభు అడుగుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఏం చేశారంటే మొత్తం అమ్ముకొని వచ్చి వారి పాదాల దగ్గర పెడితే వారు ఏమైపోయారు? ఎంత ప్రయోజకులు అయిపోయారు వాళ్ళు, ఎంత సహకరించారు దైవజనులకి వారు అక్కడ. హల్లెలూయా. వారి ఇల్లు, భూములు, జాగాలు అన్నీ అమ్మేసి ఆ అపోస్తుల దగ్గరికి తెచ్చేశారు. హల్లెలూయా. ఆది సంఘము అలాగా ఎంతగా ప్రయోజనకరంగా ఉందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాంట్లోనే ఇద్దరు ఉన్నారు పనికిమాలినోళ్ళు. ఎవరు? 2 భార్యాభర్తలు ఉన్నారు. అనుకున్నారు ఫస్ట్, అబ్బా వాళ్ళు ఇస్తారు కదా నేను కూడా ఇస్తాను, ఆ చెట్టు ఫలించింది కదా నేను కూడా ఫలిస్తాం అనుకున్నారు. కానీ వారి ఇండ్లు, భూములు, జాగాలన్నీ అమ్మేసారు. కానీ డబ్బు ఎక్కువ వచ్చేసరికి ఏమైపోయినా అననీయ, సప్పీరాలు మాట మార్చేశారు, చచ్చిపోయిండు, మరణించారు. దేవుని ఆత్మ వారిని మొత్తివేసింది. ప్రైజ్ ది లార్డ్.
వాళ్ళు ప్రయోజకులుగా ఉండాల్సిన వారు ఏమైపోయారు? వ్యర్థము చేసేసారు. వారి పిలుపుని కానీ, వారి భక్తిని కానీ, వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం కానీ, సంఘంలో ఉన్న స్థితి కానీ అంతా కూడా వారి ఎడల ఏమైపోయింది? అది వ్యర్థం 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 అయిపోయింది పిల్లారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు. ఒకసారి 2 చేతులు పైకెత్తుదాం. అందరం 2 చేతులు మనం పైకెత్తుదాం. హల్లెలూయా. దేవా, నేను ఎంతవరకు ప్రయోజకురాలిగా ఉన్నాను, దోర్కలాగా ఉన్నానా ప్రభువా? నేను ఒక ఇంటి యజమానిలాగా ఉన్నానా ప్రభువా? యేసేను తన ఇంటికి పిలుచుకొని స్తోత్రము. యేసయ్య నా ఇంటిలోనికి వస్తే నా ఇల్లు బాగుపడుతుంది అనుకుంటే నా ఇల్లు ఇప్పబడ్డదని అనుకోలేదు. నా ఇల్లు కూలినంత పని అవుతుందని ఆ యజమానుడు అనుకోలేదు ప్రియులారా. స్తోత్రము. హల్లెలూయా. నా ఇల్లు ధన్యమైపోయింది. నా ఇల్లు అనేకులకు ఆశ్రయంగా మారిపోయింది. పరిచర్యకు నివాస స్థలం అయిపోయింది. రోగులకు స్వస్థత ఆలయం అయిపోయిందని ఆ యజమానుడు ఆనందించినట్లుగా స్తోత్రము. హల్లెలూయా. యేసయ్యను వెంబడించడం అంటే తమ సొంత పనులే చూసుకోవడం కాదు అని ప్రియులారా, అనేకులకు ఒక ఉపయోగకరంగా, దీవెనకరంగా నీవు నేను మార్చబడాలని. అందుకే ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించాడు. నిన్ను నన్ను ఒక మహిమలో చేరుస్తూ ఉన్నాడు. నిన్ను నన్ను ఒక దీవెనకరమైన పరిస్థితులలో ఉంచాడు ప్రభు. ఈరోజు నీ స్థితిగతులు మంచిగానే ఉన్నాయేమో, కానీ నువ్వు ఎంతవరకు దేవునికి ప్రయోజనకరంగా, సంఘానికి ప్రయోజనకరంగా, దీవెనకరంగా ఉంటున్నావు ప్రియా సిస్టర్, బ్రదర్. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ సమయంలో. హల్లెలూయా. చేతులెత్తిన నువ్వు ఎంతవరకు ప్రయోజనకరంగా ఉన్నావు అయ్యా? నేను ఎంతవరకు నీకు మేలు చేయగలిగాను ప్రభువా? నేను ఎంతవరకు నాయన నీకు ఉపయోగకరంగా ఉన్నాను ప్రభువా? సంఘానికి నేను ఎంతవరకు మేలుకరంగా ఉన్నాను నాయన అయ్యా? సంఘానికి నేను ఎంతవరకు ఆశీర్వాదకరంగా ఉన్నాను ప్రభువా? నీవు నాకు ఇచ్చిన ఆస్తులు కావచ్చు, నీవు నాకు ఇచ్చిన ఇల్లు కావచ్చు, నీవు నాకు ఇచ్చిన బంగ్లా కావచ్చు, నీవు నాకు ఇచ్చిన సైకిల్, మోటార్ కావచ్చు, ఆటో కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, జీపు కావచ్చు, ఏదైనా కావచ్చు నాయన, పొలం కావచ్చు ప్రభు, అది ఎంతవరకు నీకు ఉపయోగకరంగా ఉంటుంది నాయన. యా మా కడుపు నింపుకోవడానికి మమ్మల్ని ఆశీర్వదించలేదు నాయన. యా నువ్వు అబ్రాహామును అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచావు నాయన. అనేకులకు ఆయన అన్నం పెట్టాడు ప్రభు. అనేకుల గురించి ప్రార్థన చేశాడు నాయన. అందరము నోరు తెరిచి నాయన మమ్మల్ని దర్శించు నాయన. అయ్యా మేము ఎంతో కొంత ఉపయోగకరంగా ఉండాలి నాయన. మేము ప్రయోజకులుగా ఉండాలి సంఘానికి నాయన. మా కుటుంబము సంఘములో పరిచర్య చేయాలి నాయన. దీపాలు వెలిగించాలి నాయన. శుద్ధి చేయాలి నాయన. హల్లెలూయా. దుమ్మంతా కూడా దులిపివేయాలి ప్రభు. నా కుమారులు, నా కుమార్తెలు నాయన ఈ మందిరములో సేవ చేయాలి నాయన. పరిచర్య చేయాలి నాయన. దైవజనుల వెనకాల ముందు ఉండాలి నాయన. సంఘాన్ని బలపరిచే బిడ్డలుగా, పరిచర్యను బలపరిచే బిడ్డలుగా, సంఘానికి సపోర్ట్ ఇచ్చే బిడ్డలుగా మార్చివేయండి ప్రభు అని. హల్లెలూయా, హల్లెలూయా. అందరము చెప్పులు కొడి ప్రభుని గణపరుచుదామా. ఒక తీర్మానం చేసుకోండి. బలమైన ఒక తీర్మానం, సమర్పణతో కూడిన ఒక తీర్మానము, వెనుకకు తిరిగిన ఒక తీర్మానము. ఈ రోజు నుంచి నేను, నా కుటుంబము పరిచర్యకు, దైవజనులకు, సంఘానికి, దేవుని రాజ్యానికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటారని. అనేకుల యొక్క బాగు కోరేవాణిగా. ప్రైజ్ ది లార్డ్. మీలో ఎంతమంది ప్రయోజకులుగా లేరో మీకు తెలుసు. ఎంతమంది సహకరించడం లేదో మీకు తెలుసు. ఎంతమంది దేవుని కార్యాలంటే నిర్లక్ష్యంలో ఉంటున్నారో మీకు తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ప్రియా సహోదరి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియా సహోదరుడు, నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నీ వల్ల ఏమి ప్రయోజనమని దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యో ఈ చెట్టు వల్ల ఈ నేల ఎంత వ్యర్థమైపోతుందో అని దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఈ సంఘములో నాటడం ద్వారా ఎందుకు ఈ స్థలం అంతా కూడా వ్యర్థమైపోతుందో అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో ప్రార్థించేవాడిని చూసి నువ్వు ప్రార్థిస్తావని, ఇచ్చేవాడిని చూసి నువ్వు ఇస్తావని, మారు మనసు పొందిన వారిని చూసి నువ్వు మారు మనసు పొందుతావని, బ్రతుకు మార్చుకొని ఉన్నవారిని చూసి నువ్వు కూడా బ్రతుకు మార్చుకుంటావని, రే అయినా పగలైనా, కష్టమైన నష్టమైన దేవుని పరిచర్యలో ఉంటున్న వారిని చూసి నువ్వు కూడా ముందు అడుగు వేస్తావు
నాటి సమయంలో దేవుని మాటలు వింటున్నట్లయితే రెండు చేతులు పైకెత్తి, అయ్యా నీకు వందనాలు ప్రభు. అయ్యా నువ్వు దీవించిన బిడ్డలుగా మేము వ్యర్థముగా ఉండకూడదు నాయన. నువ్వు ఆశీర్వదించిన బిడ్డలుగా ప్రభు మేము ఎంత మాత్రమును నాయన, ఎంత మాత్రమును ప్రభు ఉపయోగకరంగా ఉండకపోతే మమ్మల్ని దర్శించు, బలపరుచు దేవా అని